న్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు, అభినందనలు. నా పేరు సౌదాని భూమన్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇప్పుడు సర్పంచ సంఘం నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తలేరు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డ నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు కానీ అధికారాలను కల్పించడంలో గత ప్రభుత్వ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ ఏ ప్రభుత్వాలున్నా నేరుగా గ్రామ పంచాయతీలకు నేరుగా గ్రామాలకు వచ్చే నిధులు, కేంద్రం వచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ నేరుగా గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. కానీ ఆ సమయంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోరుకున్నాం ఏంటంటే మనం నిధులు నీరు నియామకాల దానిపైనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న భావంతో మరి దాదాపు రాష్ట్రంలో 1200 మంది చాలా బలిదానం చేయడం జరిగింది తెలంగాణ కొరకు. ఇలా అన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కావాలనే భావనతోనే మనం ఇలా శ్రీమతి సోనియా గాంధీ గారు మనం తెలంగాణ ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మనం నీరు నిధులు నియామకాల దానిపైనే మనం ఒక ఉద్యమం చేపట్టి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తామని కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు ముఖ్యమంత్రి చేయలేదు, ఆ నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు లేవు. కానీ ఇవాళ నీళ్ళు అనేది కేసీఆర్ ఫామ్ హౌస్కే పోతున్నాయి 20లో. నిధులు అనేది వాళ్ళే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజల భారం వేసి లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది. నియామకాలు ఎక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే నియామకాలు జరిగినాయి తప్ప ఎవరికి నియామకాలు ఇచ్చిండ్రు? వాళ్ళకు ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంక వేరే ఎక్కడేమి జరగలేదు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లో ఒక గ్రామం ప్రథమపౌరుడు సర్పంచ్ మరి నేరుగా కేంద్రం చేస్తున్న నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ ఇలా ప్రజలు దేశ జనాభాలో 72% ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలికమైన సదుపాయాలు కావాలని ఇలా త్రాగునీటి సమస్య కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, బల్బులు కావచ్చు, రోడ్లు సీసీ రోడ్లు కావచ్చు, విద్యా వైద్యంలో చేయడానికి నిధులు అనేది అవసరం. ఆ నిధుల వల్ల ఇలా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పదవి కాలంలో దాదాపు సర్పంచ్లతోని పనులు చేపట్టడం జరిగింది. సర్పంచ్లపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది, పనులు చేయించారు. లాస్ట్ ఒక 1-2 ఇయర్స్లో కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిధులు ఇవ్వలేదు. మరి ఆ పనులు చేపట్టి సర్పంచులంతా చిన్న సర్పంచులంతా ఇలా పేద సర్పంచులు ఉన్నారు. ఆ పేద సర్పంచుల నుంచి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు వాళ్ళు బాధ్యతలు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి ఇవాళ పనులు చేపట్టడం జరిగింది. చేపట్టబడి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా సర్పంచ్కి ఇవ్వలేదు, పనులు చేశారు. కానీ ఇలా వైకుంఠ ధామలు కానీ రైతు వేదికలు కానీ సీసీ రోడ్స్ కానీ ఇతరత్ర అన్ని పనులు ఏ ప్రభుత్వ ఆదేశాలు ఇస్తే మా సర్పంచులంతా పనులు చేపట్టినారు తప్ప చేపట్టబడికి అప్పటి నుంచి బిల్లు రావట్లేదు. అది రాక చాలామంది సర్పంచులు ఇలా రాష్ట్రంలో 13 సర్పంచ్ చనిపోవడం జరిగింది. ఇలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హామీలు ఇచ్చి మాట మాయతో పనులు చేయించారు. ఇలా కేటీఆర్ కాన్స్టిట్యున్సీని ఒక అనంతరెడ్డి అని ఇలా చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి రాష్ట్రంలో 13 సర్పంచులు జరిగింది. అప్పటి వరకు కూడా నిధులు ఇవ్వలేదు. కానీ వారి నిధులు ఇవ్వకుండా సమయంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చేయకుండా నిధులు ఇవ్వకుండానే ఇలా నేరుగా వచ్చి ఒక సంవత్సరం కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారులు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే నిధులు ఇవ్వాలనేది ఒత్తిడి చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వం మీ అధికారం ఉన్నప్పుడేమో పనులు చేయిస్తారు, మీ అధికారం నిధులు ఇవ్వరు. ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద 7 లక్షల కోట్ల రూపాయలు భారం వేసి దోసుకుని పోయిండ్రు. అయినా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 1 ఇయర్ అయింది, నిధులు విడుదల చేస్తామంటున్నాం, చేయమని అంటున్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
కానీ మీరు సర్పంచుల మద్దతు తెలుపుకుంటా మా సర్పంచులు తప్పుదో పట్టించి ఇప్పటికే బలిపశువులు చేసారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా బలిపశువులు చేయడానికే మీ ప్రయత్నం చేస్తుంది తప్ప మీకేదో ఆ మంచి అభిప్రాయం కాదు, మీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్ర సర్పంచుల ఆత్మహత్యలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఆత్మహత్యలు జరగలేదు. నేరుగా కేంద్రం వస్తున్న నేరుగా నిధులు గ్రామ పంచాయతీకి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చినాయి. నిధులు విధులు అధికారులు కల్పించారు. 74 అమెండ్మెంట్లు 29 అంశాలు, కొన్ని సమస్యలు 16 అంశాలను కూడా వారి దాఖలు పరచడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో పంచాయతీ యాక్ట్ తీసుకొచ్చి సర్పంచులకు జీతగల్లాగా బలిపశులు చేయడం జరిగింది. దానిపై అధికారులు ఒత్తిడి చేసి సర్పంచులు పనులు చేయించారు తప్ప ఇక్కడ కూడా నేను జరిగిన స్థానిక సంస్థలే మొత్తం నిర్వీర్యం అయిపోయి ఇలా గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. సర్పంచ్ కూడా బలిపశువులు అయిపోయినాయి, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 200 గ్రామ పంచాయతీలు కొత్తగా వస్తున్నాయని చెప్తున్నారు ప్రభుత్వానికి. అయితే 200 గ్రామ పంచాయతీలు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నప్పటికీ, అయితే అదొకటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. కొన్ని గ్రామ పంచాయతీలు ప్రజాభిప్రాయం మేరకే తీసుకోవచ్చు, ప్రజాభిప్రాయం చేస్తే చేయొచ్చు, దాన్ని కాదంటలేదు. కానీ గతంలో కేసీఆర్ చేసిన గ్రామ పంచాయతీ వల్ల కొద్ది ఆర్థిక భారం కూడా అయింది. ఇప్పుడు కూడా దాని ఎందుకంటే ఆర్థికపరమైన భారమే. ఇలా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలా, ఒక గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బంది ఒక 4 జీతాలు ఇవ్వాలా, ఇలా పంపు డ్రైవర్ కావాలా, తర్వాత కారోబార్ కావాలా, దానికి పంచాయతీ సెక్రటరీ కావాలా, కానీ ఒక భారమే. అయినప్పటికీ కూడా మరి సీఎం గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన, మరి ప్రజలకు సౌకర్యం ఉండాలని అభిప్రాయం గిట్ట వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.